హలో పీపుల్, దిస్ ఇస్ కౌలిని ఫ్రమ్ కౌలి టాక్స్. ఏంటిది మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? మరి అంతే కదా, ఇందాక వీడియోలో చెప్పాను కదా మీకు, నా వాయిస్ రోజు వింటూ ఉండాలని. మీరు మళ్ళీ మర్చిపోతారు కదా, అందుకే వెంటనే వచ్చేసాను ఇంకో సరికొత్త వీడియోతో. ఏంటంటే ఇది ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి, నేను ఫేస్ చేశాను. సో నిన్న మేము జేపీ సినిమాస్కి వెళ్ళాం. అంటే వీకెండ్ కదా, సో మా పాప ఎంజాయ్ చేస్తుంది, అక్కడ రైడ్స్ ఉంటాయి, సో గేమ్స్ జోన్ ఉంటుంది, అంత బాగుంటుంది అని చెప్పి నిన్న జేపీ సినిమాస్కి వెళ్ళాం. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా కజిన్ కూడా వచ్చింది వాళ్ళ బైబిల్ తీసుకుని. అంతా బాగుంది, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇద్దరు ఆడుకున్నారు, బాల్స్ జోన్కి వెళ్ళారు, అక్కడ ఎంజాయ్ చేశారు, చాలా స్ట్రైన్ కూడా అయిపోయారు. ఇదంతా అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే టైం 9 అయిపోయింది. బట్ డిన్నర్ టైం కదండి 9 అయిపోతే పొట్టలో ఎలుకలు అలా తిరుగుతున్నాయి. అందుకే మాల్ ఎదుర్కొంటూ ఒక దోశబండి కనిపించిందని వెంటనే దోశ తినడానికి వెళ్ళిపోయాం. దోశ తినేసి తర్వాత ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఆల్మోస్ట్ పిల్ల స్ట్రైన్ అయిపోయిందని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. స్ట్రైన్ వెళ్ళిపోతుంటే మధ్యదారిలో దానికి ఒకటి కనిపించింది, చాక్లెట్ ఫౌంటైన్. అది కావాలి అని అడిగింది. సరే అడుగుతుంది కదా అని చెప్పి దానికి ఆ చాక్లెట్ ఫౌంటైన్ ఇప్పించేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి పడుకున్నాం. ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయింది. ఫుల్ స్ట్రైన్ అయిపోయాం అందరం. ఇంక పడుకున్నాం. పొద్దున్న లేచాము, మళ్ళీ డైలీ రొటీన్. మా పాప కూడా లేచింది. మా పాపని చూసిన వెంటనే షాక్ అండి నేను, ఎందుకంటే దాని మెల్లో ఉన్న గోల్డ్ చైన్ మిస్. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, ఓరు దేవుడా ఏమైందిరా బాబు అని అనుకున్నాం. అంతా చూస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను మాల్కి వెళ్ళాం కదా, మేబీ అక్కడ ఏమైనా పడేసిందా అని ఒకటి అనిపించింది. సో నేను మాల్లో దానికి తీసిన పిక్స్ అన్నీ చూసాం. పిక్స్లో ఉంది, మాల్లో తీసిన పిక్స్ అన్నిట్లోనే ఉంది. గేమ్స్ జోన్ ఆడుకుంది, బాల్స్ గేమ్ ఆడుకుంది, అక్కడ కూడా ఉంది మొత్తం. కానీ ఒక్క ఫోటోలో లేదండి. ఎక్కడో చెప్పనా, చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర ఆగాం కదండి, కావాలని చెప్పాను కదా, ఆ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర ఫోటో తీసాం, దానికి ఆ ఫోటోలో లేదు. అప్పుడు అనుకున్నాం టిఫిన్ దగ్గర పడిపోయిందా లేకపోతే మధ్యలో ఎక్కడైనా పడిపోయిందా అని. వెంటనే మా కజిన్కి కాల్ చేసి ఇలా అయింది అని చెప్పాను దానికి. ఇలా అయింది అని చెప్తే అప్పుడు వెంటనే మా అన్నయ్య అన్నాడు, అవును నిన్న టిఫిన్ షాప్ దగ్గర నేను ఒక హనుమాన్ లాకెట్ లాంటిది ఒకటి చూశాను, మేబీ ఆర్విదేమో, ఒకసారి వెళ్ళి చూస్తాను నేను, ఉంటుందేమో, బై ఎనీ ఛాన్స్ ఉంటుందేమో అని చూస్తానని వెళ్ళాడు. వెంటనే వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి పక్కనే. వెంటనే వెళ్ళాడు. వెళ్తే వెతికాడండి, మొత్తం చాలా వెతికాడు. కానీ చెప్పన ఏమైందంటే ఒక పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఏంటో ఇది దొరికిందండి. ఎక్కడైతే మా అన్నయ్య నిన్న నైట్ చూశాడో అక్కడే ఉందంట. ఓ గాడ్. అప్పుడు వెంటనే థ్యాంక్ గాడ్ అని అనుకున్నాను. ఎందుకంటే ఎక్కడ ఉంటుందని చెప్పడం, ఇక్కడ రోడ్ సైడ్ ఎక్కడో బండి, చాలామంది వస్తారు వెళ్తారు, కానీ అదే ప్లేస్లో చూసిన ప్లేస్లోనే ఉందంటే చాలా గ్రేట్ అండి. సో అందుకే మనది అనుకుంటే మన దగ్గరికి ఎలా అయినా వస్తుంది, మనది కాదనుకుంటే మన దగ్గరికి అస్సలు రాదండి. మనం ఎంత ట్రై చేసినా రాదు. నాకు తెలిసిందైతే ఇది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కౌలి టాక్స్. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏదో ఒకటి జరిగే ఉంటాయి కదండి, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరుగుంటే అది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.